ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 142వ కీర్తన మొదటి వచనం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధ ఆత్మని తోడు నీడుకుంటూ నడిపించమని వీక్షిస్తున్న వారు దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సేవకుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవ విశ్వాస దైనందిన జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విని సమాధానమును జవాబును అనుగ్రహించే ప్రభు అని తాను మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దైనందిన జీవితంలో విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాలి. అనగా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విని దేవుడు సమాధానము సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఆయన బ్రతిమాలుకోవాలి. దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన జవాబిచ్చే దేవుడు. కీర్తన గ్రంథంలో 20 కీర్తన 4వ వచనం తెలియజేసినట్లుగా ప్రార్థించినప్పుడు మన కోరికలన్నీ సిద్ధింప చేయగల దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను నా దైనందిన జీవితంలో ప్రార్థిస్తూ దేవుడిచ్చి ఆశీర్వాదం పొందుకునే లోకంలో సంఘంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందుకు తోడైన నడిపించిన దాకా ఆమేన్. మహోన్నతులైన కృష్ణ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్రయించడం వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించిన దాకా, ఆమేన్.